కూడి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదములు. యేసుక్రీస్తు నామమున శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాం. బైబిల్ గ్రంథం తెరిచి దేవుని వాక్యం చూస్తున్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. 18వ అధ్యాయం 18, 19 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18, 19 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. భూమి మీద మీరు దేనిని బంధించురో అవి బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి బంధింపబడును విప్పబడును. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీలో ఇద్దరు తాము వేడి దేని గురించి అయినను భూమి మీద ఏకేపించిన తండ్రి వలన మీకు దొరుకునని మీతో చెప్పుచున్నాను. దేవుడి మాట మన వెనుకల్లో దీవించుగాక. ఆమేన్. ఒకరోజు ఒక వ్యక్తి వేటకు వెళుతొచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎంతో ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు. ఏ విధమైనటువంటి పక్షులు ఏమి కూడా అతనికి కలగలేదు. అయితే అతను వెళుతుండగా ఒక దగ్గర ఒక ముచ్చి కవర్లో కొన్ని గులకరాలు లాంటివి కనబడుతూ వచ్చినాయి. గులకరాలు లాంటివి కనబడుతూ వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏం చేసిందంటే ఆ గులకరాలను తీసుకొని ఒడిసెల్లో పెట్టి ఆ యొక్క పిట్టలకి కొడుతున్నాడు. అవి రాళ్ళు అనుకొని గులకరాలు పట్టుకొని ఆ రాళ్ళు పట్టుకొని పక్షులు కొడుతున్నాడు. ఒకటి కూడా తగలడం లేదు. అన్ని రాళ్ళు అయిపోయినా చివరికి ఒక్క రాయి మాత్రమే మిగిలింది. మిగిలి ఉన్నప్పుడు ఆ వ్యక్తి సరే అనుకొని ఆ రాయి చూసినట్టు కొంచెము గుండ్రంగా కనబడితే తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఏమీ దొరకలేదని నిరాశతో వెళ్ళిపోతుండగా మార్గం మధ్యలో ఒక వ్యాపారి కనబడుతున్నాడు. ఆ వ్యాపారి కనబడినప్పుడు ఈ వ్యక్తి ఆ రాయిని చేతిలో పట్టుకొని చూసి ఒకసారి ఆ రాయి నాకు ఇవ్వగలవా అని ఆ వ్యాపారి అడుగుతొచ్చినప్పుడు ఆ వ్యాపారికి ఆ వ్యక్తి ఆ రాయి ఇచ్చినాడు. ఆ రాయి ఇచ్చి ఆ వ్యాపారం చూసుకొచ్చినాడు, బాగా పరిశీలించినాడు. ఇది నాకు నీవు ఇవ్వగలవా, నేను నీకు 2 లక్షల రూపాయలు ఇస్తాను అని చెప్పాడు. వెంటనే ఆ యొక్క రాయి ఇచ్చిన వ్యక్తి ఏడుస్తున్నాడు. అయ్యో ఈయనకి 2 లక్షలు సావదేమో అనుకొని సరే నాకు ఈ రాయిని ఇస్తే 10 లక్షల రూపాయలు ఇస్తాను అంటున్నాడు. ఈ యొక్క రాయి ఇచ్చిన వ్యక్తి ఇంకా బిగ్గరగా ఏడుస్తున్నాడు. ఇంకా సాగదేమో అనుకొని ఈ వ్యక్తి 50 లక్షల రూపాయలు ఇస్తానయ్యా ఇచ్చివయ్యా అన్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి కిందన పొర్లి ఏడుస్తున్నాడు. ఎందుకయ్యా నీవు ఏడుస్తున్నావు అని చెప్పి ఆ వ్యాపార వ్యక్తిని అడిగినప్పుడు దీని విలువ నేను తెలుసుకోలేక ఇలాంటివి అనేకము నేను ఏం చేసినంటే ఒక పూట ఆహారం అంటే పక్షులు కలిగే నేనేం చేసిన వాటన్నిటిని కూడా జల్లి వేస్తూ వచ్చిన. దాని విలువ ఏంటో, దాని శక్తి ఏంటో, దాని గొప్పతనం ఏంటో నేను తెలుసుకోలేక ఆ రాళ్ళన్నిటిని కూడా ఆ యొక్క క్షయమైపోయిన పక్షి జాతి వరకు నేనేం చేసిన వాటన్నిటిని కూడా ఉపయోగిస్తూ వచ్చిన్నాను అని చెప్పి ఆ యొక్క వ్యక్తి అంటున్నాడు. నేను ఎందుకు ఇదొక కథ చెప్తున్నానంటే దేవుని యొక్క ప్రజలుగా దేవుని సన్నిధికి వచ్చుతున్న వారమైన మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు మనకి ఎంతో విలువైన గొప్ప అధికారం అనుగ్రహిస్తూ వచ్చినాడు. దేవుడు మనకి ఎంతో శక్తిని అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఎంత గొప్ప శక్తి అనంటే మనం చదువుకుంటున్న లేఖన వాళ్ళు చూసినాక మీరు భూమి మీద వేటిని విప్పుదురో
అవి పరలోకమందున విప్పబడును. భూమి మీద మీరు వేటిని బంధింతురు అవి పరలోకమందున బంధింపబడును. భూమి మీద ఇద్దరు మనుషులు ఏకేపించి దేవుని గురించి అయితే వేడుకుందరో అది పరలోకమందున మీ తండ్రి మీకు దానిని అనుగ్రహించును. ఈనాడు క్రైస్తవులుగా మన యొక్క జీవితాల్లో దేవుడు మనకు అనుగ్రహించే శక్తిని మనము తెలుసుకోలేకపోతున్న వారం ఉన్నాం. దేవుడు మనల్ని ఎంత గొప్ప అధికారమును అనుగ్రహిస్తూ వచ్చినాడో, మన యొక్క జీవితాల్లో మనము దేవుడు మనకి శ్రేష్టకరమైన వాటిని కూడా అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందుకే దావీదు ఒక మాట అంటే 8వ కీర్తన, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతుంటే, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనములో దేవుని కంటే వాళ్ళని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావంతో ఆయనకి చేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద అధికారం ఇచ్చి ఉన్నావు. ఏమి ఇచ్చినాడంటే ఆయన చేతి పనుల మీద మనకేమి ఇచ్చినట్టే అధికారం అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆయన సృజించిన వాటి మీద మనకు అధికారం ఇచ్చినాడు. ఇదిగో ఇవన్నీ మీ మీద ఉన్నాయి, మీ మధ్యన ఉన్నాయి. వీటన్నిటిని మీరు మీ ఇష్టానుసారంగా ఏం చేసుకోవచ్చు, ఉపయోగించుకోనండి. మీరు నేను సృష్టించిన ఈ సృష్టి అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించిన. దేవుడు సృష్టి అంతటిని సృష్టించిన తర్వాత, మానవుని కూడా సృష్టించిన తర్వాత, మానవుని దగ్గరకు వచ్చి ప్రభు ఇలా సెలవిస్తూ వచ్చినాడు. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయం, ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు ఇలా సెలవిస్తూ వచ్చినాడు. దేవుడు వారిని ఆశీర్వదించును, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని లోపరుచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి దేవుడు వారితో చెప్పాను. ప్రభు ఏమంటున్నాడు, ఆ యొక్క మానవులు సృజించిన తర్వాత మానవునికి గొప్ప అధికారం అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇదిగో ఇవన్నీ నేను సృష్టించిన ఈ సృష్టి అంతటి మీద మీకు ఏమిస్తున్నాను, అధికారం ఇస్తున్నా. పక్షులైతేనేమి, జంతువులైతేనేమి, ప్రాకు జీవులైతేనేమి, ప్రతి సూక్ష్మ జీవుడి మీద కూడా నేను మీకు ఏమిస్తున్నాను, అధికారం అనుగ్రహిస్తున్నా. అధికారం పొందుకొని మీరు విస్తరించండి, అభివృద్ధి పొందండి, ఫలించండి, భూమిని నిండించుడి అని వారిని ఆశీర్వదిస్తూ వచ్చిన. ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా ప్రభువు మనకి గొప్ప అధికారం ఇచ్చినాడు. తన చేతి పనులైన వాటన్నిటి మీద మనకి అధికారమును అనుగ్రహిస్తూ వచ్చినటువంటి దేవుడే అన్నారు. కనుక అట్టి అధికారం పొందుకున్నట్టు వారమైన మనము ఆ అధికారాన్ని మనము సరైన రీతిలో ఉపయోగించుకోలేని వారం అయిపోతున్నాం. దేవుడు మనకు అనుగ్రహించిన ఆ గొప్ప శక్తిని, ఐశ్వర్యమును మనము సరైన రీతిలో దానిని అనుభవించలేని వారం అయిపోతున్నాం. మన యొక్క జీవితాల్లో మనం ఏమైపోతూ వచ్చినట్టు వారం ఉన్నామనంటే, తిమోతికి రాసినట్టు 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇలా సెలవిస్తూ వచ్చినారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో, పైకి భక్తి వ్యాసము వేసుకొని ఉండి దాని శక్తిని ఆశ్రయింపలేని వారినై, ఒకటి చదవండి అన్న, దాని శక్తిని ఆశ్రయింపలేని వారుగా అన్నారు. దేవుని నమ్ముకున్న వారమైన మనం, దేవుడు తన చేతి పని అంతటి మీద మనకి అధికారమును అనుగ్రహిస్తూ వచ్చినట్టు వారికి ఉన్నాడు. అట్టి అధికారము పొందుకున్నట్టు వారమైన మనము ఆ అధికారాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. ఈనాడు చూడండి, లోకంలో
ఎవరికైనా ఏదైనా అధికారం వచ్చిందనుకో, ఆ అధికారం బట్టి వారు ఏమంటారు తెలుసా? ఆ అధికారం ఉన్నప్పుడు అన్ని చేసేసుకోవాలా. వాళ్ళ బంధువులు వాళ్ళు ఎవరైనా ఇప్పుడు మనోడు అధికారి ఉన్నాడు కనుక ఇప్పుడే మనం ఏదైనా చేసుకోవాలి, లేకపోతే తర్వాత మనకి అవ్వదు. ఆ అధికారమును వారు కొంతమంది సద్వినియోగపరుచుకునే వారు, కొంతమంది ఆ అధికారమును అడ్డము చేసుకొని రకరకాల దుర్మార్గ క్రియలు కూడా జరిగించే వారు ఉన్నారు. సరే, లోకం ఎట్టి స్థితిలో ఉన్నది మనకు అనవసరం, కానీ ఇక్కడ మన ప్రభు మనకి తన చేతి పని మీద మనకేమిచ్చినాడు? అధికారమును క్రీస్తు వచ్చినాడు. అట్టి అధికారమును పొందుకున్న మనము ఆ అధికారాన్ని ఉపయోగించుకోలేని వారు అయిపోతున్నాం. పైకి భక్తి గర్భమై ఉన్నామే కానీ దాని యొక్క శక్తిని మనం ఆశ్రయించలేని వారు అయిపోతున్నాం. దేవుడు మనకు అనుగ్రహించిన అధికారమును మనం ఉపయోగించుకోలేని వారు అయిపోతున్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఇలాగ సెలవిస్తున్నాడు: మనలో కార్యసాధకమైన తన శక్తి కొలది అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికమైన మేలు చేయి దేవుడా. మనలో కార్యసాధకమైన తన శక్తి అంటే దేవుడు మనకు అనుగ్రహించిన శక్తి, దేవుడు మనకు అనుగ్రహించిన అధికారం, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ ఆధిక్యతను మనలో దాన్ని అనుభవించుకున్న వారమైతే, మనలో దానిని మనం దృఢపరుచుకున్న వారమైతే, అట్టి శక్తిని మనం ఆధారము చేసుకొని జీవించుచున్న వారమైతే మన యొక్క జీవితాల్లో అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికమైన మేలు మనము పొందుకోగలుగుతాం. అయితే మన యొక్క జీవితాల్లో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అధికారము, దేవుడు మనకు అనుగ్రహించిన శక్తిని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప శక్తి, ఈ సర్వ సృష్టి అంతటి మీద కూడా మనకు ఆయన అధికారం ఇచ్చినాడు. అది మనం ఏది చెబితే అది వినాలా. అట్టి గొప్ప అధికారం దేవుడు మనకు అనుగ్రహిస్తే ఈనాడు మనం ఏమైపోతున్నామంటే ఆ అధికారాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే వర్షించుకున్నట్లు అతడు ఆశగా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము కురవలేదు. అతని మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షించును, భూమి తన ఫలము. చూడండి, ఇక్కడ ఏలియా మన వంటి స్వభావ మనుషుడే, మనలాగే ఆయన జీవించున్నవాడే, మనలాగే ఆయనకి భయము, మనలాగే ఆయనకి కోపము, మనలాగే ఆయనకి ఆకలి, మనలాగే ఆయనకి నిద్ర, మనలాగే ఆయనకి అలసట, ప్రతి విధమైనవన్నీ కూడా ఆయన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన మన వంటి స్వభావం గలటువంటి మనుషుడే అయినప్పటికీ కూడా వర్షింపకుంటున్నట్లు ఆయన ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం కురవలే. అదే ఏలియా మరలా ప్రార్థిస్తే ఆకాశము తెరవబడి వర్షం కురిపింపడుతూ వచ్చింది, భూమి తన ఫలమిచ్చుట మొదలు పెడుతూ వచ్చింది. ఈ రోజు మన యొక్క జీవితాల్లో కూడా దేవుని యొక్క సృష్టి చూడండి, ఆకాశము తెరవబడకుండా, ఆ యొక్క వర్షము కురవకుండా దేవుడు ఏం చేసినాడు? ఆపివేసినాడు. ఎవరి ప్రార్థనకి? ఏలియా ప్రార్థనకి. మన యొక్క జీవితాల్లో కూడా ఏలియా వంటి స్వభావం గల వారు అయినప్పటికీ కూడా మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఆకాశమును తెరవగలడు, ఆకాశమును మూయగలడు. ఆయన చెప్పినాడుగా, మీరు భూమి మీద దేన్ని విప్పుదురో అది పరలోకమందు విప్పబడను, మీరు దేన్ని బంధించరో అది పరలోకమందును బంధింపబడునని మీతో నిశ్చయముగా, అంటే ఖచ్చితంగా, ఇందులో ఎటువంటి సందేహించేటువంటి అవకాశం కూడా లే. ఏలియా, ఇశ్రాయేలు ప్రజలు అహాబు రాజు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. అతని కంటే ముందుగాని
అతని తరువాత గాని అతని వలె దుర్మార్గంగా ప్రవర్తించి ఉన్న ఎవరు కూడా లేరని బైబిల్లో చెప్పబడి వచ్చింది. అంటే ఆ దుర్మార్గపు క్రియలు జరిగించుకొని వచ్చినటువంటి ఏలియా, అహాబు తాను తన భార్య అయిన యెజబెలుకు తనను తాను ఏం చేసుకున్నాడంటే అమ్ముకున్నాడు. యెజబెలు ఏది చెప్తే అదే. యెజబెలు నీవు ఇదిగో పలానా దగ్గరికి వెళ్ళి పలానా దేవతను పూజించంటే ఆ దేవతను పూజిస్తున్నారు. దేవుని ప్రజలైన వారిని, దేవుని సేవింపవలసిన వారైన వారిని ఈ అహాబు రాజు ఆ యొక్క యెజబెలు మాట విని బయలు దేవతలకు నమస్కారం చేయలాగన, ఆ బయలు ముందు సాగిలపడలాగన వారిని ప్రేరేపిస్తుటకు ఎంతో కారణకుడు అవుతున్నాడు. ఈ అహాబు ఎంతో దుర్మార్గంగా ప్రవర్తిస్తూ వచ్చినాడు. ఇశ్రాయేలు ప్రజలు జీవము కలిగిన దేవుని విడిచిపెట్టి జీవము లేని వాటి ముందు సాగిలు పడుతూ జీవము లేని వాటి కొరకే వారు సమస్తమును క్రైమ్ చేస్తున్నటువంటి పరిస్థితిని ఏలియా చూచి అతనికి రోషం వచ్చి, ఈ ఇశ్రాయేలు ప్రజలు అనబడిన వారు దేవుని ఎరగాల, దేవుని యొక్క కార్యాల వారు చూడాలా అని చెప్పి రౌద్రము గలవాడై అహాబు రాజు దగ్గరికి వెళ్ళి అహాబు రాజుతో సెలవిచ్చినాడు, ఇదిగో రాజా, ఇది మొదలుకొని 3.5 సంవత్సరాల వరకు భూమి మీద ఒక్క చినుక కూడా పడదు. ఎందుకు ఏలియాకి అంత రోషం వచ్చిందంటే ఇశ్రాయేలు ప్రజలు చేయించిన పాపం, ఇశ్రాయేలు ప్రజలు చేయించినటువంటి అవిధేయత, ఇశ్రాయేలు ప్రజలు దేవుని అనగా జీవము కలిగిన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళ ఐగుప్తు దేశంలో నుండి ఆ భయంకరమైన శ్రమలు, నిట్టూర్పులు, మూడుగులు పెడుతున్నటువంటి అటువంటి భయంకరమైన పాపపు ఊపిలో నుండి వారిని లేవనెత్తి విడిపించి ఆ యొక్క ఆ కణానికి నడిపిస్తొచ్చి తన ప్రజలుగా వారిని తన సొత్తైన జనముగా వారిని చేసుకున్నైతే ఇప్పుడు ఈ ప్రజలు దేవుని మర్చిపోయినారు, దేవుని విడిచిపెట్టినారు. జీవము లేని ఆ బయలుదేవత దగ్గరికి వెళ్ళి వాటి ముందు సాగిలు పడుతున్నారు, వాటి ముందు వారు నమస్కారం చేస్తున్నారు, వాటి ముందు బలులు అర్పిస్తున్నారు, వాటి ముందు నైవేద్యం అర్పిస్తున్నారు. అటువంటి స్థితిని చూసిన ఏలియా, అయ్యో ఈ ప్రజలు దేవుని మర్చిపోయినారే, దేవుని విడిచిపెట్టినారే అని చెప్పి, ఇదిగో వీరికి బుద్ధి కలగాలనంటే, వీరు దేవుని వైపు తిరగాలనంటే వీరికి ఆకలి మంట తెలియాలా, కడుపు మంట తెలియాలా. కడుపు మంట తెలియకపోతే దేవుని వైపు వీరు తిరగరు, దేవుని వైపు వీరు చూడరు. ఎందుకంటే చాలాసార్లు మన యొక్క జీవితాల్లో కూడా ఏదైనా శ్రమ వస్తే అప్పుడు వెళ్ళి నేను అంటాం ప్రభువా అని అంటాం. ఒకవేళ శ్రమ లేకపోతే, ఒకవేళ ఏదైనా మనకి అన్ని విధాలుగా మనము అన్ని పరిస్థితుల్లో సౌఖ్యంగా జీవించేవారు ఉంటే, అన్ని విధాల్లో సుఖాలు కలిగిన వారు ఉంటే మనం ప్రభు తిరుగుతామా, ప్రభు చూస్తామా, ప్రభు దగ్గరికి వచ్చి మొరపెడతామా? మొరపెట్ట. ఎందుకనంట మనకి కలిగిన కలిమిని బట్టి, మనకు కలిగిన ఐశ్వర్యాన్ని బట్టి, మనకు కలిగినటువంటి సమృద్ధిని బట్టి మనం ఏమైపోతామనంటే త్రోవ తప్పిపోయినట్టు వారం అయిపోతాం. దేవుని వైపు తిరుగుటకు ఎటువంటి అవకాశం కూడా మనం ఇవ్వం. ఎందుకనంటే కొంతమంది అంటారుగా, అమ్మా యేసు ప్రభువుని నమ్ముకున్నట్టే మా విందుకు నమ్ముకోవాలి, మాకేమి తక్కువ, మాకు అన్ని ఉన్నాయి, మాకు ఐశ్వర్యం ఉంది, మాకు ధనం ఉంది, మాకు పేరుంది, మాకు ప్రఖ్యాతులు ఉన్నాయి, అని ఉన్నాయి, మేము ఎందుకు నమ్ముకోవాలి, మేము ఎందుకు ఆ దేవుని దగ్గరికి రావాలి అని అంటారు. ఎందుకంటే అన్ని విధాలుగా ఎలా ఉన్నారు, శుభ్రంగా బాగున్నారు, అన్ని విధాలుగా అనుభవిస్తున్నట్టు వారు ఉన్నారు. అయితే అదే మందికి ఏదైనా ఒక శ్రమ వస్తే, ఏదైనా ఒక బాధ వస్తే, ఏదైనా ఒక కష్టం వస్తే, అప్పుడు ఆ శ్రమ నుండి విడిపించేవాడు ఎవరు లేక వారందరూ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభువు వైపు వారు తిరిగితే అప్పుడు ఏమవుతున్నారు వారు? అప్పుడు ప్రభు కావాలి. అందుకని అంటారు, ఏదైనా మాకు బాగోలేకపోతే అప్పుడు మేము వస్తామని అంటారు. అంటే వారి యొక్క స్థితి ఏంటంట, శ్రమ బాధ కలగకపోతే వారి దేవుని వైపు. అందుకే దావీదు కూడా అన్నాడు, శ్రమ కలగకపోవడం చేత నేను త్రోవ తప్పితిని. అయితే శ్రమ కలుగుట నాకేమైంది, మేలాయన. ఎందుకనంట నీ కట్టడలు నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లుగా శ్రమ కలుగుట నాకు మేలైంది. ఒకవేళ నీ యొక్క ఆ శ్రమ నాకు కలగకపోతే, బాధ కలగకపోతే,
ఒకవేళ మీకు ఎటువంటి విధమైనటువంటి నిరాశ అనేది నా యొక్క జీవితంలోనికి రాకపోతే నేనేమైపోతాను? నా అంతటి వాడు ఇంకెవరు లేరు అనుకొని చెప్పి ఏమవుతాను? నేను గర్వించేవాడు ఉంటా. ఎందుకనంట నన్ను దేవుడు ఆశించి అన్ని విధాలుగా కలిగి వచ్చిన్నాడు. నాకు నేనేమనుకుంటున్నా, నేను చూడు మా అన్నదమ్ముడు 7 ఉంటే వారందరినీ త్రోసివేసి దేవుడు నన్నే రాజుగా అంటే నేను ఎంత గొప్పవాడును, నేను ఎంత సౌందర్యం కలిగిన వాడును అనుకుంటానే. అందుకే ఆయన అంటున్నాడు, శ్రమ కలుగకపోవడం ఇచ్చేది ఏమైనాను త్రోవ తప్పితని. ఇప్పుడు శ్రమ కలుగుడు నాకేమాయను మేలాయను. కనుక అనేక జీవితాల్లో ఇప్పుడు ఏలియా ఇశ్రాయేలు ప్రజలు దేవుని విడిచిపెట్టి దేవుని వారు త్రోసివేస్తూ వచ్చి దేవుని తిరగక ఆ యొక్క ప్రేరేపణ చేత యెజబెలు నడిపింపు చేత వారందరూ కూడా బయలుదేరి ముందుకెళ్ళి బయలు దగ్గర ఏం చేస్తున్నట్టే వారందరూ కూడా సాగిరి పడుతున్నారు. ఎంత భయంకరమైనంటే వారు ఎంతగా దానికి అలవాటు పడిపోయినారంటే ఏలియా ఒకానొక దినమున ఇశ్రాయేలు దేవుడిని యెహోవా నిజమైన వాడు, ఈ బయలు నిజమైనదో అని చెప్పి మనమందరము కూడా చేర్చుకుందాము రండి అని చెప్పినప్పుడు వారందరూ ఏం చేసినట్ట ఆ బయలుదేవతను సేవించుట విషయంలో ఎంత ఆరితేరిపోయినారంటే వారందరూ కత్తులతోనూ గొర్రెలతో ఏం చేసుకున్న వారి శరీరాన్ని పోసుకొని బయలా బయలా అని అంటున్నారు. అంటే వారు ఎంతగా ఏమైనా ఆ యొక్క బయలుదేవతను సేవించే విషయంలో వారు బాగా ఆరింది. కారణం ఏంటంటే వారందరినీ కూడా ఆ యెజబెలు అహాబు రాజు ఏం చేసినారు? తప్పు మార్గంలోనికి నడిపించినారు. యెజబెలు ఆమె ఏం చేసిందంట? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం చూడండి. నీ ప్రేమను నీ విశ్వాసము నీ పరిచర్యను సహనమును నేను ఎరుగుదును. మొదటి క్రియ కన్నా ఈ కడపటి క్రియలు మరీ ఎక్కువ ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది ఏమనగా ప్రవర్తనని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీ నీ ఉండనిచ్చుచున్నావు. జాగ్రత్త చేటుకును విగ్రహములకు బలిచ్చిన వాటిని వినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. వారందరిని ఏం చేసిందంటే అది మోసపరిచింది. ఏమిటంట? బయలుదేవతను సేవించుటకును దానికి అర్పించిన దానిని భుజించుటకును వారందరికి ఏం చేసిందంట? బోధించి వారందరిని మోసంలో పడవేస్తూ వచ్చింది. మోసంలో అందరూ పడిపోయినారు. వారందరూ కూడా ఇప్పుడు ఏమైపోయినారంటే ఆ యెజబెలు అహాబు ఏదైతే చెప్తున్నారో అదే వారందరూ కూడా విని అట్టి మార్గంలోనే వారు నడుచుకుంటున్న వారు ఉన్నారు. అందుకే ఏలియా అయ్యో దేవుని ప్రజలు, దేవుని స్వార్థం ఇచ్చి కొనుక్కున్న ప్రజలు పాడైపోతున్నారు. ఆ భయంకరమైన ఐగుప్తులో నుండి వారు విడిపించి తప్పించి రక్షించి ఈ పాలు తేనెలు ప్రవహించు ఈ మంచి దేశంలో వారిని దేవుడు నడిపిస్తే ఈనాడు వారికి కలిగిన కలివిని బట్టి, ఈనాడు వారికి కలిగినటువంటి సమృద్ధిని బట్టి వారు దేవుని మరిచి మదించి గర్వించి వారు ఏమైనా పనంటే త్రోవ తప్పిపోయినారే. ఇప్పుడు దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని గురించి మీరు తెలియచేయబడాలని చెప్పి ఏలియా ఏం చేసినాడు? ఆసక్తితో ప్రభా ఇదిగో ఈ ప్రజలు నిన్ను ఎరుగులాగునా, ఈ ప్రజలు నిన్ను గుర్తించులాగునా, ఈ ప్రజలు నీవే నిజమైన దేవుడని, నీవే ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు అని మీరు ఎరుగులాగునా 3.5 సంవత్సరాల భూమి మీద నువ్వేం కురిపించుకో? వర్షము కురిపించుకో. 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశంలో భయంకరమైన కరువు, ఆకలి దప్పుల చేత వారందరూ ఏమైపోతున్నారు? ప్రాణము పోవాలనేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఎందుకనంటే పంటలు పండడం లేదు, భూమి మీద వర్షం కురవడం లేదు. ఒక 2 నెలలు 3 నెలలు వర్షాలు పడకపోతేనే మనం ఏంటి వర్షాలు లేవు, నీళ్లు లేవు, పంటలు పండగ ఏమైపోతాము? త్రాగుడికి నీళ్లు లేవు, వాగులన్నీ నిండిపోతున్నాయి, చెరువులన్నీ నిండిపోతున్నాయి, నదులన్నీ నిండిపోతున్నాయి. ఎక్కడికి వెళ్ళి తాగుదాం? నూతులో నీళ్ళు తాగుతుంటే నూతులో నీళ్ళు నిండిపోతున్నాయి.
బోర్లు ఎత్తుమనంటే బోర్లు కూడా రావట్లేదు నీళ్ళు. ఎందుకంట? నీళ్ళు లేవుగా భూమి మీద. ఎందుకంటే వర్షం పడలేదుగా. వర్షం పడితే భూమిలో నీళ్ళు ఉంటేనేమో, నీళ్లు లేవు భూమి మీద. మొత్తం ఏమైపోయింది? వర్షపు చినుకు కూడా పడవు. ఎండ దగదగ మండిపోతుంది. వారి స్థితి ఎంతో భయంకరంగా ఉంది, ఎంతో భయంకరమైనగా ఉంది. అటువంటి భయంకరమైన పరిస్థితి కలుగులా ఉన్నా ఏలియా ఏం చేసినాడు చూడండి. ఆయన ప్రార్థిస్తే వర్షం ఏమైందట? పడకుండా ఆగిపోయి. ఆయన మరలా ప్రార్థిస్తే వర్షం పడ్డ భూమి తన ఫలం ఇచ్చి ఏం చేసిందట? మొదలు పెట్టింది. మనం ఈనాడు ప్రార్థిస్తే మన ప్రార్థనకి వర్షం ఆగిపోవాలా, వర్షము రావాలా. ఒకనాడు ఒక వ్యక్తి కూరగాయలు కొనుక్కోవడానికి అని చెప్పి తన యజమాడు ఒక సేవకుడి దగ్గర పనిచేస్తున్న దాసుడు బయటికి పంపిస్తున్నాడు. ఈయన వెళ్ళాడు. ఈయన కూరగాయలు కొనుక్కొని వచ్చేస్తున్నాడు. ఈలోపు ఆ గ్రామంలో వారు పెట్టుకున్నటువంటి ఆ విగ్రహమును వారు ఏం చేస్తుంటే అనువేసుకుంటున్నారు. ఎంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నెన్నో వ్యాసాలు వేసుకుని వారు ఆ విషయంలో ఎంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ వ్యక్తి ఈ దాసుడు చూసి, మీరు ఎందుకు ఎంత పెద్ద చేస్తున్నారు? ఇప్పుడు ఏమొస్తుంది తెలుసా? వర్షం వచ్చేస్తుంది అంటాను. ఎంత మేము సంబరాలు చేసుకుంటుంటే ఇన్ని విధాలుగా మేము అన్ని ఖర్చు పెట్టి మరి పెడితే వర్షం వస్తుందా అని చెప్పి అంటామని చెప్పి ఆ వ్యక్తిని పట్టుకోవడానికని వారు పట్టుకోవడం చేసినారు. అయితే ఆ వ్యక్తి పరిగెట్టుకొని ఆ యజమాని ఇంటికి వచ్చినాడు, దాగుని పోయినాడు. వారందరూ వచ్చి పిలుస్తున్నారు, ఆయన బయటికి పంపించు. అయ్యా తెలియకేదో అనేసాడు, వెళ్ళిపోండి అన్నాను. తెలియకేదో అనేసాడు, వెళ్ళిపోండి అన్నాడు. అయితే ఈ యొక్క సేవకుడు ఆ దాసుని పిలిచి మోకరించు అని చెప్పి, ఆ వర్షము పడినంత వరకు నువ్వేం చేయాలా? ప్రార్థన చేయండి. నీ మాట పలికినావుగా, ఆ మాట నెరవేర్చబడినంత వరకు నువ్వేం చేయాలా? ప్రార్థన చేయు అని అంటే ఆ వ్యక్తి ప్రార్థిస్తే భయంకరమైన గుండపాత వర్షము ఆ దినం ఏమైంది? కురుస్తుంది. ఎందుకనట? ప్రార్థన. దేవుడు మనకంటే అధికారం ఇచ్చినాడు. నీవు ఇక్కడ ఏది బంధిస్తే అక్కడ అది బంధింపడదు, ఇక్కడ ఏమి దింపుతుంది. దేవుడు తాను సృష్టించిన సృష్టి అంతటి మీద మనకి ఏమి ఇచ్చినాడు? అధికారం ఇచ్చినాడు. మనం ఏదైతే చెప్తామో ఆ చెప్పిన వాటి మీద మనకి సర్వ అధికారము కలదు. మనం ఆగోనంటే ఆగల, రా అంటే రావాలా. ఎందుకంటే మన దేవుడు మనలో కలుగు చేసిన శక్తి అంతా గొప్పది. అట్టి శక్తిని మనం ఆధారం చేసుకున్నాం. చూడండిగా యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చదవండి. యెహోషువ 10వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. అంతటి యెహోషువ ఇలాగు ప్రార్థించును, సూర్యుడా ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసిను, సూర్యుడా నీవు గిబియోనులో నిలువు, చంద్రుడా నీవు అయ్యోనులో లోయలో నిలువు. జనులు తమ శత్రువుల మీద సూర్యుడు నిలిచెను, ఆ చంద్రుడు ఆగెను అను మాట యాషూరు గ్రంథమందు రాయబడి ఉన్నది కదా. సూర్యుడు నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. ఆనాడు ఒక నరుని వినుట ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతే గాని జరగలే. యెహోషువ అమోరీయుల 5 రాజులు ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధం చేయడానికి వచ్చిన్నారు. ఈ ఇశ్రాయేలు ప్రజలు యొర్దాను దాటి యెరికోను జయించుట, హాయిని జయించుట ఇవి జరిగిన తర్వాత గిబియోనీయులు అనబడిన వారు మారు వేషముతో వచ్చి
ఇశ్రాయేలు ప్రజలతో ప్రమాణము చేయించుకొని వారు ప్రాణముల వరకు కాపాడుకుంటూ వచ్చినారు. ఈ గిబియాను అనేది ఆ పట్టణముకు రాజధానిగా ఉంది. అట్టి పట్టణమునకు రాజధాని అంటే గిబియాను మహాబలం కలిగింది. ఇదే ఆ ఇశ్రాయేలుతో ఏమైపోయింది, ఇది సంధి చేసుకున్నదని చెప్పి అమోరీయుల రాజు ఆ యెరూషలేము రాజు ఏం చేశారు? 2వ వచనం చదవండి. ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానిగా ఎంచబడినది, అది హాయి కంటే గొప్పది, అక్కడి జనులందరూ శూరులు, అంతటా యెరూషలేము రాజైన అదోషిదునుకు గిబియోనీలు యెహోషువతోను ఇశ్రాయేలుతోను సంధి చేసి ఉన్నారు. మీరు నా ఎదుకు వచ్చి సహాయం చేసిన ఎడల ఫిరౌను వద్దకును యెరూషలేము రాజు 4 ఎబ్రోను ఇంకా లాకీషు, ఎర్మోతు, ఎగ్లోను, ఈ 4 రాజులకి యెరూషలేము రాజు ఏం చేసినాడు? వర్తమానం పంపయా ఈ గిబియోనీలు, ఎందుకంటే అది మహాపట్టణం, రాజధానిగా ఎంచబడినటువంటి పట్టణం. అటువంటి పట్టణం ఉన్న వారందరూ ఏమైనారు? ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువతో సంధి చేయబడితే వచ్చినారు. ఇప్పుడు అందులో ఉన్నవారందరూ శూరులు, బలాఢ్యులు కలిగిన వారు గనక వారి బలమంతా కోల్పోయింది అనుకోని ఇప్పుడు ఈ యెరూషలేము రాజు ఎబ్రోన్ రాజుని, లాకీష్ రాజుని, ఆ యొక్క మిగతా 2 రాజుల్ని వెంట పెట్టుకొని మనం ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధము చేయుటకు వెళుదుము రండి అని చెప్పినారు. వీరందరూ కలిసి అమోరీల రాజులైన ఈ 5 రాజులు కూడా గిబియోను మీదకి లేచినప్పుడు ఈ గిబియోనీలు యెహోషువకి ఏం చేసినారంటే వర్తమానం పంపినారు. అయ్యా, వారు మా మీదకి లేచుచున్నారు, మీరు మాకు సహాయం చేయుటకు రండి అని అనగానే యెహోషువ కొంతమంది శూరులను వెంట పెట్టుకొని ఆ గిల్గాల్కి వెళ్ళినారు. అక్కడ వారు ఆ యొక్క ప్రాంతంలో ఆ గిబియోనీలు ఇశ్రాయేలు కలిపి యుద్ధం చేస్తున్నారు. ఎవరితో? ఆ అమోరీల రాజులతో. అనగా 5 రాజులు ఉన్నారు. ఆ 5 రాజులతో వీరందరూ కూడా ఏం చేస్తున్నారు? యుద్ధం చేస్తున్నారు. యుద్ధము జరుగుతుంది. యుద్ధం భయంకరంగా జరుగుతుంది. ఇప్పుడు ఏమైపోతుందంటే అస్తమయం అయిపోతుంది. ఏమైపోతుంది? ఎందుకనంటే అస్తమయం అయిపోతే యుద్ధము చేయటానికి ఏమీ లేదు, అధికారము లేదు, అవకాశం లేదు. ఎంతటి ఆ విజయము పొందుకున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సూర్యుడు అస్తమించిందంటే యుద్ధం ఏం చేయాలా? ఆపివేయాల. అది నియమం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు జట్టి అయిన వాడు, సైనికుడైన వాడు ఎలా అయినట నియమం ప్రకారం ఏం చేయాలా? పోరాడాలి. ఆ నియమము తప్పిపోకూడదు. ఇప్పుడు యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలు వీరందరూ కూడా యుద్ధము చేయుచున్నారు. ఇశ్రాయేలు ప్రజల మధ్య ఆ అమోరీల రాజులు నిలువలేకపోతున్నారు. వారందరూ కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి సందర్భంలో సూర్యుడు అస్తమించుతున్నదని యెహోషువ చూచి, యెహోషువ జనులందరూ వినుచుండగా దేవునికి ఇట్లనే ప్రార్థన చేస్తుండు. సూర్యుడా, నీవు గిబియోనులో ఉండిపో. చంద్రుడా, నీవు అయ్యాలోయలో ఉండిపో అని ప్రార్థిస్తే సూర్యుడు అస్తమించుటకు త్వరపడలే, చంద్రుడు ఉదయించుటకు త్వరపడలే. ఎందుకనంట? యెహోషువ ఏం చేస్తున్నాడు? వాటికి ఆజ్ఞాపించున్నాడు. నువ్వు ఏం చేయొద్దు? అస్తమించొద్దు, నువ్వు ఉదయించొద్దు, చంద్రుడితో సూర్యుడితో నీవు అస్తమించొద్దు. మీరు ఎక్కడున్నారో అక్కడ అలాగ నిలిచి ఉండండి. ఈ యొక్క సైన్యమును జయించు వరకు మీరు అదే స్థితిలో ఉండండి. ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా మన శత్రువు ఎంత గొప్పవాడైనా, మన శత్రువు ఎంత బలవంతుడైనప్పటికీ కూడా మనము ప్రార్థిస్తే సూర్యుడు ఆగిపోవాలా, చంద్రుడు నిలిచిపోవాలి. మనకంత శక్తి ఇచ్చినాడు దేవుడు, మనకంత బలం ఇచ్చినాడు, మనకంతటువంటి అధికారం ఇచ్చినాడు ఆయన. మన మాట సూర్యుడు వినాలా, చంద్రుడు వినాలా. ఎందుకనంటే వీటన్నింటి మీద అధికారులుగా మనల్ని ఏం చేసినట్టు ఆయన పెట్టినారు. అధికారి మాట వారు వినాలా. అయితే మనం ఏమైపోతున్నామంటే మన బలం ఏంటో,
దేవుడు మనకు అనుగ్రహించిన శక్తి ఏంటో మనము గ్రహింపలేక మనం ఏమైపోతున్నామనంటే నిరాశ అయిపోతున్నాం. అయ్యో నా పరిస్థితి ఏంటి, శత్రువు చూడు బలముగా ఉన్నాడు, శత్రువు ఎంతో గొప్పవాడుగా ఉన్నాడు, వాడు మనని అణిచివేస్తున్నాడు, మనల్ని ఏమాత్రము కూడా జయము పొందకనివ్వకుండా చేసిస్తున్నాడని మనం కృంగిపోవలసిన అవసరం లే. ఎందుకంటే దేవుడు మనకేమి ఇచ్చినాడు? గొప్ప అధికారం ఇచ్చాడు. నీవు ప్రార్థించే, ఏకీభవించి ప్రార్థించే, ప్రభువా శత్రువు అనబడిన వాడిని మేము జయించులాగునా నీ సృష్టికి నీవు ఆజ్ఞాపించు. నువ్వేమనుకుంటుంది దేవుడు ఇస్తాడు. మనకట్టి అధికారం ఇచ్చిన అయితే మనం ఏమైపోదామంటే ఆ శక్తిని మనము ఆశ్రయించలేకపోతున్నాం. అట్టి శక్తిని మనము వినియోగించుకోవడంలే. ఏలియా ఏం చేసినాడు? ఇశ్రాయేలు ప్రజలు, ఆహాబు రాజు బయలుదేవతలను సేవించుటకి ఇశ్రాయేలు ప్రేరేపిస్తున్నాడు. రోషం వచ్చి వర్షము కురవకు అని వర్షంకి ఆజ్ఞాపిస్తే వర్షం ఏమైపోయి కురవకుండా అయిపోయి, భూమి ఫలం ఇవ్వకుండా ఆగిపోయి. యెహోషువ సూర్యుడా నీవు అస్తమించుకు, చంద్రుడా నీవు ఉదయించుకనంటే అవేమైపోయినాయి? ఆగిపోయినాయి. దేవుడు మనకి ఎంత అధికారం ఇచ్చినాడు, దేవుడు మనకి ఎంత గొప్ప సామర్థ్యం ఇచ్చినాడు. మనలో కార్యసాధకమైన తన శక్తి కలిగితే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా మనం ఈ లోకములో దేవుని సన్నిధికి వచ్చి ప్రభు సన్నిధిలో ప్రభువు మన మనవి ఆలకించిననియు ప్రభువు మనకి తన సృష్టి అంతటి మీద అధికారమును అనుగ్రహించినని గొప్ప విశ్వాసము గలవారమై మాట చెప్తే చాలు. మీలో ఆవగింజంత విశ్వాసం ఉండి కొండను తీసుకెళ్ళి సముద్రంలో పడవ తీయబడమని చెప్పండి, అంత వెళ్ళి అయిపోతాయి, సముద్రంలో పడవేయబడతాది. దేవుడు మనకు అంత అధికారం ఇచ్చినాడు, దేవుడు మనకు అంత శక్తినిచ్చినాడు, దేవుడు మనలో అంత బలమునిచ్చినాడు. ఎంత గొప్ప శత్రువైనా మన మీద విజయం పొందడానికి ఏమాత్రం కూడా అధికారములే. ఎందుకనంటే నీకు విరోధముగా రూపింపబడి ఏ ఆయుధము కూడా వర్తిల్లదు. ఎందుకనంటే వాటిని అణిచివేసేస్తా, వాటిని ఎరగొడేస్తా. ఈరోజు మన బలాన్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం, దేవుడు మనకు అనుగ్రహించిన శక్తిని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. కానీ ఏలియా మన వంటి స్వభావం గలవాడు అయినప్పటికీ, యెహోషువ మన వంటి నరుడైనప్పటికీ కూడా వారిరువురు ప్రార్థిస్తే వర్షం ఆగిపోయి, భూమి ఫలవడం ఆగిపోయి, సూర్యుడు ఆగిపోయినాడు, చంద్రుడు నిలిచిపోయినాడు. మనం ప్రార్థిస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. మొదటిగా చూడండి, రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి యెహోవా ఎక్కడున్నాడని కొట్టగా అది ఇటు అటు ఏం విడిపోయిను. చూడండి, మనం వెళుతున్నటువంటి పరిస్థితుల్లో మనకి ఎన్నో అడ్డులు వస్తాయి, ఎన్నో భయంకరమైన పరిస్థితులు వస్తాయి, ఎన్నో విధమైన సమస్యలు. యొర్దాను అంటే మరణము పొందినంతటువంటి భయంకరమైన పరిస్థితులు మన యొక్క జీవితంలో కలిగితే ఎలీషా ఏం చేసినాడు? ప్రార్థన. ఏలియా దేవుడు ఏమ్మా ఎక్కడున్నాడు? ప్రభా ఈ యొక్క నది నువ్వేం చేయాలా? 2 పాయలు ఇచ్చే దుప్పటితో కొడితే ఆ దుప్పటి కొట్టిన వెంటనే అదేమైంది అన్నది 2 ముక్కలు అయిపోయాయి. 2 ముక్కలు అయిపోయి చూడండి, నది కూడా ఏమైంది? ఆ ఎలీషా ప్రార్థనకి ఏమైపోయింది? లోబడ్డారు. ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా ఎంత మరణము ఎంత బలము కలిగినదైనప్పటికీ కూడా మరణమును చీల్చివేయనటువంటి శక్తి దేవుడు మనకేం చేస్తున్నాడు? అనుగ్రహించినాడు. ఎందుకనంట ఆయన మరణపు ములను ఏం చేసినాడు? ఆయన విరణించినాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? నీ విజయం ఎక్కడా? మరణాన్ని ఆయన జయించినాడు కనుక మన యొక్క జీవితాల్లో కూడా మనకి కూడా అట్టి గొప్ప శక్తిని ఇచ్చినాడు. మరణం సంబంధమైనటువంటి ఎంత భయంకరమైన పరిస్థితులు కలిగినప్పటికీ కూడా నువ్వు ప్రార్థించు, మరణము నీ ఎదుట నిలవకుండా 2 ముక్కలు అయిపోతాయి. 2 ముక్కలు అయిపోతాయి.
మనం ప్రార్థించాలి. దేవుడు మనకిచ్చినటువంటి శక్తి గొప్పది. ఈ లోకములో ఆయన సృష్టించిన సృష్టి అంతటి మీద మనకు అధికారం ఇచ్చినాడు ఆయన. అట్టి అధికారము గలవారమై మనం ప్రభు సన్నిధిలో ప్రభువా ప్రార్థిస్తే చాలు, ఎంతటి గొప్ప శత్రువైన ఓడిపోతాడు. మరణం ఎంత బలమైనదని అది ఏమైపోతుంది? 2 ముక్కలైపోతుంది. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించేవారైనప్పటికీ కూడా మనం చేయు ప్రార్థనకు వారు ఏమైపోవాలా? భయపడాలా. మన యొక్క జీవితాల్లో కూడా మన ప్రభు మనకు అనుగ్రహించిన శక్తి. అందుకన్నాడు, మీరు భూమి మీద దేన్ని విప్పుదురో అది పరలోకమందును, భూమి మీద మీరు దేనిని బంధింతురో అది పరలోకమందును బంధింపబడును అని మీతో నిశ్చయముగా నేను చెప్తాను. మీరు భూమి మీద ఇద్దరు ఏకీభవించి వేడుకునే దేనిని గురించి అయినను మీరు అడిగితే పరలోకమందున్న మీ తండ్రి వాటిని మీకు ఏం చేయను? అనుగ్రహిస్తాడు. దేవుడు మనకు అంత శక్తిని ఇచ్చినాడు. ఈనాడు చాలా మంది మనం ఏమైపోతామంటే ఆ శక్తిని ఉపయోగించుకోలేకపోతున్నాం. ఏలియా ఉపయోగించుకున్నాడు, యెహోషువ ఉపయోగించుకున్నాడు, ఎలీషా ఉపయోగించుకున్నాడు. ఈనాడు మన యొక్క జీవితాల్లో కూడా మనము అట్టి శక్తిని మనం ఉపయోగించుకోవాలి. అప్పుడే మన యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు చూస్తాం. దేవుడు మనకిచ్చిన అధికారం, దేవుడు మనకిచ్చిన సామర్థ్యం, దేవుడు మనకి శక్తి గొప్పది. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. అట్టి గొప్పవాడు మనలో ఉన్నాడు. అట్టి గొప్పవాని శక్తి మనలో ఉంది కనుక మన మాట సృష్టి అంతేమవలా వినాలి. వింటాది కూడా మనం మాట్లాడిన ఎప్పుడు మనమంత విశ్వాసముతో మనమంత నమ్మికతో మన మాట వినాలి. సృష్టి ఖచ్చితంగా వింటాది. నా ప్రభు సెలవిచ్చినాడు నువ్వు విను అని అంటే అది ఖచ్చితంగా వినాల్సిందే. ఎందుకంటే వీటన్నింటి మీద మనకేమి ఇచ్చినాడు? ఆయన అధికారం ఇచ్చినాడు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సందుకు ఇచ్చినటువంటి వారమైన మనం, ప్రార్థించడానికి చేర్చిన వారమైన మనం, దేవుడు మనకిచ్చిన శక్తిని మనం ఆధారం చేసుకొని ఎట్టి శ్రమలైనా, ఎట్టి బాధలైనా, ఎట్టి కష్టాలైనా మన మీదని తొలగిపోవులాగున మన విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. భారంకెళ్ళి ప్రార్థన చేద్దాం. ఇవేవి మన మీద నిలవలేవు. ఎంత గొప్పవైనా మనం చేసే ప్రార్థనకు అవన్నీ ఏమైపోతాయి? ఎగిరిపోతాయి, ఎక్కడ కనబడవు. అట్టి శక్తిని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. కనుక మన యొక్క జీవితాల్లో పైకి భక్తి గలవారంగా మనం క్రైస్తవులు అని చెప్పుకునే వారం కాదు. ఆ క్రైస్తవుడికి ఎంత శక్తి ఉంటుందో ఆ శక్తిని మనం ఏం చేసుకోవాలా? ఉపయోగించుకోవాలి. మనకు అంత శక్తిని ఇచ్చినాడు ఆయన. మనం ఎందుకు భయపడాలా? మనం ఎందుకు అధైర్యపడాలి? దావీదు అంటాడు, నేను భయపడను, నేను నిబ్రమగా ఉంటా. ఎందుకు? దేవుడు నా పక్షం నుండగా నాకు విరోధి ఎవరు? ఎవడు నాకు విరోధి? ఏమి నాకు విరోధి? మరణమా, శత్రువా? ఏది నాకు విరోధి? పాపమా? పాపాన్ని కూడా నేను జయించగా. ఎందుకంటే నా దేవుడు నా పక్షమున ఉన్నాడు. మన మీద ఆయన సమస్తమైన ఆ సృష్టి అంతటి మీద మనకేమి ఇచ్చినాడు? ఆయన అధికారం ఇచ్చినాడు. కనుక మనము ఆయన వారము గనక, ఆయన పిల్లలము గనక, ఆయన మాట ఎలా అయితే సృష్టింటుందో మన మాట కూడా ఆ సృష్టి ఏం చేస్తుంది? వింటాడు. మనం ప్రార్థించాలి. దేవుడు అక్కడ అన్నట్టుగా ఆవగింజ విశ్వాసం అంటే కొండ ఏమవుతుందన్న సముద్రం. అంటే కొండ దేవుడు సృష్టించిన సృష్టిగా. ఆ సృష్టిని మాట వింటుందని ప్రభువు చెప్పినాడుగా. దేవుడు మనకిచ్చిన అధికారం, నువ్వేది ఇప్పితే అది ఇప్పబడుతుంది. బంధిస్తే నీకంత శక్తి ఇచ్చినాడుగా. నువ్వు భయపడక, ఎవరో ఏదో అంటున్నారని, లోకం మనల్ని ద్వేషిస్తుందని, లోకం మనల్ని బాధ పెడుతుందని భయపడకు. ప్రార్థన చేయి, ఏకీవించి ప్రార్థన చేయి. ప్రభువా, వారి మనోన్నతి వెలగాలంటే, వారి జీవితాలు మారాలనంటే మన ప్రార్థన వలనే ఎట్టిదేనేమవుతుందంట? జరుగుతుంది ప్రార్థన. అట్టి ప్రార్థన శక్తి గల వారమై మనం ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం.